పుష్ప 2 ట్రైలర్ చూసి చేతులెత్తి దండం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప 2. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అలా రిలీజ్ అయిందో లేదో ఈ ట్రైలర్పై పలువురు సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ట్రైలర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్లను కొనియాడారు. అంటే ఏ రేంజ్లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తుంది. అంతేకాదు ఇందులో అరగుండు గెటప్తో మెడలో చెప్పులు వేసుకొని కిల్లింగ్ స్మైల్ ఇస్తూ నడుస్తూ వచ్చిన క్యారెక్టర్ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. KGF 2, దేవర వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక పొప్పన్న ఈ పాత్రను పోషించారు. ఇలాగే రష్మిక మందాన, అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆమె కాలితో తగ్గేదిలే అనే సిగ్నేచర్ డైలాగ్ చెప్పించడం మరో లెవెల్ అనే చెప్పొచ్చు. అంతేకాదు ఇక్కడ ఒక షాటులో ఎర్రచందనంలో శవాన్ని కాల్చడం చూపించారు. మరి ఆ శవం ఎవరిది అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయగా అది ఎర్రచందనం కింగ్ పుష్పరాజ్ భార్య శ్రీవల్లది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తానికి ప్రతి ఒక్క షాటుతో ఒక్కొక్క సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమాపై హైప్ను పెంచేసింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి బన్నీ నటించిన పుష్ప 2 ట్రైలర్పై సెన్సేషనల్ కామెంట్ చేశారు. బన్నీ నిన్ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయిరా. నీ యాక్టింగ్కి 2 చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అవుతుంది. ట్రైలర్లో నువ్వు చెబుతున్న డైలాగ్స్కి అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు. ఒకే ఒక్కడు కనిపించాడు, వాడే ఈ పుష్పరాజ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వరల్డ్ ఫైర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి.